ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 14వ తారీఖు 2025. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాలు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు ఎదుర్కొన్నట్టుగా కొన్నిసార్లు మనం అన్ని వైపుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటాము. బయట గొడవలు మరియు లోపల భయాలు, బయట గొడవలు, ఇంట్లో సమస్యలు, ఇంకా లోపల భయాలు, అస్సలు శాంతి ఉండదు. ఎప్పుడు పోట్లాటలే ఉంటాయి. బయట వాళ్ళతో పోట్లాటలే, ఇంట్లో వాళ్ళతో పోట్లాటలే. మన తప్పు లేకున్నా మన మీద అసూయతో పోట్లాడే వాళ్ళు, లేదా మన మీద అనవసరంగా భారం మోపి మనల్ని వాడుకోవాలని చూసేవారితో పోట్లాటలు. కానీ దేవుడు మనల్ని ఒంటరిగా వదలరు. ఆయన ఎవరి ద్వారానైనా, లేదా ఏదైనా సందేశం ద్వారానైనా, ఏదైనా పాట ద్వారానైనా తన ఓదార్పును పంపిస్తారు, మనతో మాట్లాడతారు, లేదా కలలోనైనా మాట్లాడతారు. మనం బాగా కృంగిపోయినప్పుడు ఇక్కడ తీతు రాక వలన పౌలు భక్తుడు ఎంకరేజ్ అయినట్టుగా మనము కూడా ఎంకరేజ్ అయ్యేటట్టు ఒక పాట కానీ, ఒక వాక్యం కానీ, ఒకరి ప్రసంగం కానీ, ఒక కళ కానీ వచ్చి దేవుడు దాని ద్వారా మనతో మాట్లాడి తన ఓదార్పును పంపిస్తారు. ఇక్కడ పౌలు మరియు అతనితోటి వారు తీతు రాకతో ఓదార్పు పొందారు కదా. మనం కూడా ఎవరి జీవితంలోనైనా ఒక తీతుగా మారగలమా? అవును, మనకు కాదు ఓదార్పు ఇతరులకు కూడా అవసరం. కనుక ఇతరుల సమస్యలతో కృంగిపోయినప్పుడు మనమే ఒక తీతుగా మారి ఇతరులకు ఓదార్పునిద్దాము. మన ఉనికి అంటే మన ప్రజెన్స్ ఎవరి జీవితంలోనైనా మార్పు తెచ్చేటట్లు ప్రయత్నం చేద్దాం. దేవుని చేత మరియు ఇతరుల చేత ఓదార్చబడుదాం మరియు ఇతరులను ఓదార్చుదాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మా జీవితాల్లో గడ్డు సమస్యలు ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చండి. డిప్రెషన్లోకి పోకుండా కాపాడండి. అదేవిధంగా మేము కూడా ఒక తీతులాగా ఇతరుల జీవితాల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళుగా, ప్రోత్సహించే వాళ్ళుగా మేము ఉండినట్లు మమ్మల్ని చేయండి. ఇతరుల సమస్యలను పంచుకొని వారిని ప్రభువులో ప్రోత్సహించి మరి డిప్రెషన్ నుండి బయటకు తీసుకుని వచ్చేవారిగా మమ్మల్ని మార్చమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇతరులకు ఓదార్పునిచ్చేలా ప్రభు అయిన యేసు మనలను ఓదార్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.